హాయ్ అండి, క్యాబేజీ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పావు కేజీ క్యాబేజీని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోపు మసాలా పట్టుకుందాము. చాలా సింపుల్ మసాలా. వేయించిన ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రబ్బలు, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాబేజీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. క్యాబేజీ స్మెల్ వస్తుంది, మాకొద్దు అంటుంటారు కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి స్మెల్ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.